హలో. అందరూ భోంచేశారా? ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య పెళ్లి కాని ప్రసాదం గురించి నానా ఛానల్లో అన్నిట్లోనూ ఇచ్చారండి. ఈ విధంగా ఒకప్పుడు మగపిల్లలకి కట్నం ఇచ్చి ఆడపిల్లలు చేసుకునేవారు, ఆడపిల్లల తల్లిదండ్రులు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎన్ని డిమాండ్లు అంటే ఆడపడుచుకు అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. కాలక్రమేణా వాళ్ళు చేసే డిమాండ్లు బట్టి ఇప్పుడు 2000 కంటే ముందు జరిగిన పరిస్థితి అది. ఆడపడుచుకు లాంఛనాలని, ఆ లాంఛనాలని, ఈ లాంఛనాలని అప్పుడు ఆడపిల్లలని అప్పుడు సతాయించారు. 1990 కంటే ముందు అటువంటి పరిస్థితి లేదు. అప్పుడు బాగుంది. ఇది ఓ రకంగా ఇలా అమ్మాయిల తల్లిదండ్రుల మార్పు రావడానికి కారణం ఏంటంటే పరిస్థితుల ప్రభావం ఒకటి, ఇదివరకు వాళ్ళ డామినేషన్ ఒకటి, ఇంకోటి రైతు కుటుంబాలకు పిల్లల్ని ఇవ్వట్లేదు అని అంటున్నారు. అది ఓ రకంగా ఎవరి తప్పు? వ్యవసాయానికి కానీ వేరే పంటలకు కానీ నాణ్యమైన ధరలు ఇచ్చి అన్నీ చేస్తే లాభసాటిగా మార్చగలిగి ఉంటే గవర్నమెంట్ ఇవాళ వ్యవసాయాన్ని కూడా మిగతా ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అగ్రికల్చర్కి ఇవ్వట్ల. నేను అనేది ఫ్యూచర్ కాలం అంతా అగ్రికల్చర్ అదే ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు టెక్నాలజీతోనూ కానీ ఇంకో రకంగా చేయాలి. కానీ మనకు ఫుడ్ పెట్టే వాళ్ళని వదిలేసి దూర ప్రాంతాలకి ఇది ఆశలు అట్లా ఆడపిల్లలకి ఆశ కల్పించడానికి ఎవరు కారణం? గవర్నమెంటు, అప్పుడు పరిస్థితులు, ఇవన్నీ కారణమే. పొలిటికల్ నాయకులు ఓ రకంగా ఇదే. అందుకే 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అబ్బాయిలకి పెళ్ళిళ్ళకి ఇవ్వాలంటే భయపడేది ఎందుకు? ఏం మిగలట్లేదు వ్యవసాయంలో అని. మరి వ్యవసాయంలో బ్రహ్మాండంగా మిగిలితే